ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? యేసుక్రీస్తుకి ఆయన పుడితే వీళ్ళందరూ కొట్లేసుకున్నారు కదా. వీళ్ళేమనుకుంటారండి? ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారంటే పాపంలో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము యేసయ్య కాడికి వెళ్ళిపోతాం అంటాడు. కానీ వాళ్ళు ఏమన్నాడు? ఆధారకర్త చెప్తాడు పాపంలో ఉన్నారు. అయితే మీరు అన్నాడు ఆయన పాపం గురించి చెప్తున్నాడు. మొదటగా పాపం అనగా వాక్యము అధిగమించడమే పాపం. ఈరోజు క్రైస్తవులందరూ ఏం చేస్తున్నారు? వాక్యాన్ని అధిగమించిన వాళ్ళు పాపంలో ఉన్నారు. నీతిని అన్నాడు ఆయన. నీతి అనగా ఆయన వాక్యం. బైబిల్ మీరు చదివితే నీతి అనగా ఆయన వాక్యం. ఈరోజు మనకి ఏమి ఇచ్చాడంటే ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే చూడండి, ఆది యందు వాక్యమును, వాక్యం దేవునితో, వాక్యమే దేవుని ఉన్నాడు. ఈరోజు మీకు వాక్యం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడంటే ఆయన వాక్యము శరీరధార అయింది. ఇప్పుడు నీకు వాక్యం ఎందుకు ఇచ్చాడు? నువ్వు కూడా శరీరధార కావాలి. నువ్వు శరీరధార అయ్యాను. నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? దేవుని కాడికి వెళ్ళిపోతావు. దానికి నీకు వాక్యం ఇచ్చాడు. అయితే ఆ వాక్యాన్ని వాళ్ళు మీరేరు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పాపంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా పుణ్యంలో ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? చూడండి, ఈరోజు వాక్యాన్ని మీరిపోయి చాలా మంది ఏం చేస్తున్నారు? అన్నాలు పెడతా ఉన్నారు. పెడుతున్నారా? గుడ్డలు ఇస్తా ఉన్నారు. ఏమంటే పాపాలు పోతాయి. పాపాలు అంటే పోతాయి. గుడ్డలు ఇస్తే అన్నం పెడితే పాపాలు పోతాయా? వాళ్ళు ఏం మీరు ఉన్నారా? వాక్యాన్ని మీరు ఉన్నారు. చూడండి, బైబిల్ ఏముందంటే నిర్గమకాండంలో ఆ యొక్క ప్రభు యొక్క రాత్రి భోజనాన్ని వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు? సాయంకాలం సొంత గొర్రె పిల్లలు తీసుకుంటారు. దాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని వధిస్తున్నారు. ఆ రాత్రి అగ్నితో కాల్చబడిన ఆ మాంసాన్ని పొంగుని తింటా ఉన్నారు. ఎప్పుడు తింటారా? ఆ రాత్రి తింటున్నారు. అదే వచ్చి ప్రభు ఏం చేశాడు? మార్కు సువార్తలో ఏం చేశాడంటే యోహాను సువార్త 11:30 కూడా ముక్క ముంచి ఇసుకతో యోధాకి ఇచ్చాడంట. అప్పుడు రాత్రి వేళ అక్కడ మోషే చేసింది రాత్రే, యేసు ప్రభు చేసింది రాత్రే. కొరింథీ గ్రంథంలో 11వ అధ్యాయంలో పౌలు చేసింది రాత్రి. పువ్వులు ఎక్కడ ఉంది? ఉందారమ్మా? అది వాళ్ళ పాపం. వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని మీరిపోయి గుడికి పోతున్నారు, అన్నీ చేస్తారు పాపం. వాక్యాన్ని వాళ్ళకి ఎప్పుడు దాకా తెలియదు? వాళ్ళ పాపంలో ఉన్నారని ఎప్పుడు దాకా తెలుసుకోవడం తెలుసా? ఎప్పుడంటే నోవా కాలంలో నోట్లోకి నీళ్ళు వచ్చిన దాకా వాళ్ళకి తెలియదంట. నోట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు పోయి తలుపు కొట్టారంట. నోవా తలుపు తీయాలి. అప్పుడు దాకా నోవా మాట వినలా. ఈరోజు ఇక్కడ చేరి దేవుడు సార్ని ఎంచుకొని వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? ఆ వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించాలి. ఎందుకు జీవించాలంటే ఆయనలో మనం పోవాలి. దాని గురించి ఆయన ఇప్పుడు వర్తమానం పేరు ఏంటంటే ఒక ఆత్మీయ వర్తమానికుడు చెప్తున్నాడు. ఆ వర్తమానం పేరు ఆత్మీయ వర్తమానకుడు. వర్తమానాన్ని మనకు అందిస్తున్నాడు. ఏం అందిస్తాడో చూద్దామా? మొదట ఇప్పుడు చదువున్నాను. ఇప్పుడు దాకా నేను వర్తమానం పోలా. ఇప్పుడు వరకు నేనేం చేశాను? కేవలము పాపము గురించి, వాక్యం గురించి చెప్పాను. ఇప్పుడు 4 అంశాలు ఉన్నాయి. టైం చెప్పిపోతుంది సార్. ఇప్పుడు ఆత్మీయ వర్తమానికుడు ఏం చెప్పాడు? నిత్య జీవం మనం ఎంత పొందుకోవాలా? ఈ 2 అంశాల మీద మాట్లాడి ముగిస్తామా? సరే, ఒక ఆత్మీయ వర్తమానికుడు మనకేం బోధిస్తున్నాడు? 1 కొరింథీ గ్రంథము 2వ అధ్యాయము 4 వచ్చిన ఇప్పుడు చదివాం కదైనా, దాన్ని ఒక్కసారి చూసుకొని పోదాం. 1 కొరింథీ గ్రంథము 4. ఏం చెప్తున్నాడు? ఫస్ట్ ఆ వర్తమానికుడు వచ్చి ఏం చెప్తున్నాడు అంటే మీ విశ్వాసము అంటే దాని అర్థము, విశ్వాసం అంటే ఏం తెలుసా? నమ్ముట. బైబిల్ ఏముందంటే విశ్వాసం అంటే నమ్ముట. నువ్వు నమ్మేది ఏంటంటే మనుషుల మీద కాదు,